ఆనాడు ఆ కంసుడు తన చెల్లిని ఎన్ని కష్టాలు పెట్టారో మనం అందరం విన్నాం. కానీ ఈరోజు ఈ ఊరి కంసుడు తన చెల్లికి పెడుతున్న కష్టాలన్నీ మనం కల్లారా చూస్తున్నాం. గాయపడిన హృదయంతో తన బాధను విలపించుకోవడానికి మన ప్రియతమ సోదరి ఐశ్వర్య గారు ఇక్కడికి వచ్చారు. రామ్మ ఐశ్వర్య, వచ్చి నీ కడుపులోని బాధను చెప్పుకో. అమ్మా ఐశ్వర్య, నువ్వేం భయపడకమ్మా, మేమే ఎలాగైనా నిన్ను గెలిపించుకుంటాం. నాకు ఓట్లొద్దు, నా భర్త కావాలి, ప్రాణాలతో కావాలి. మీ అందరికి చేతులెత్తి దండం పెడతాను. నా అన్న బారి నుండి నా భర్తను కాపాడండి. సిస్టర్, మీకే ఫోన్. హలో. అయ్యో అయ్యో, నా భర్త కనిపించట్లేదు అని మైకి పట్టుకుని ఏడుస్తున్నావంటే? నా భర్త నాకు ప్రాణాలతో కావాలి. ఎక్కడ దాచావో చెప్పు. సిస్టర్, కిడ్నాప్ చేసింది పిచ్చిదానా. నీ మొగుడు నీకు ప్రాణాలతో కావాలనుకుంటే ఎలక్షన్ నుంచి తప్పుకో, లేదనుకో ఒక మంట వెలుగుతూ ఉంటుంది. అదేంటో తెలుసా? నీ మొగుడి చితి మంట. జాగ్రత్తగా విను. రేపు నువ్వు స్నానం చేసే ముందు ఒంటికి రాసుకునేది పసుపు కాదే, నీ మొగుడి బూడిద. నన్ను కాదని ఈ ఊళ్ళో ఎవరైనా సరే నీ కోటేస్తే నరికేస్తారు. అంతే. ఇదేంటన్నా నీ భార్య ఎక్కుంటే వాయిస్ ఎక్కడ వినపడుతుంది? అన్నా, నువ్వు ఇక్కడ తాపీగా ఆఫ్ వేస్తావు, ఆడెవడో అక్కడిని ఫుల్గా వేస్తున్నాడు. ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ మీటింగ్ ఆపండి, ఆపండ్రా. వదనట్టపు సచ్చినోడా, నీ కళ్ళల్లో జిల్లేడు పాలిపోయ్యా. ఏట ఊరుతున్నావు, ఆడోళ్ళు ఉసిరి పోసుకున్నావంటే నీకు పోగటాను లేకుండా పోతుంది. యాదవా